సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనం ప్రతి నెల ఒక 100 రూపాయలు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మనకి 5 సంవత్సరాల తర్వాత ఎంత రిటర్న్స్ రానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా 10 సంవత్సరాలు కనుక మనం కంటిన్యూ చేసినట్టయితే 10 సంవత్సరాల తర్వాత మనకి ఎంత రిటర్న్స్ రానికి ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు ఒకవేళ 20 సంవత్సరాలు కనుక మనం కంటిన్యూగా నెలకి 100 రూపాయలు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే 20 సంవత్సరాల తర్వాత మనకి ఎంత రిటర్న్స్ రానికి ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా 30 సంవత్సరాలకి 40 సంవత్సరాలకి కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే విత్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ తోటి మనకి ఎంత పెద్ద మొత్తంలో రిటర్న్స్ వస్తాయి అనేదైతే నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, దానికన్నా ముందు వచ్చేసి ఇంకోటి ఏంటంటే, ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో కింద డిస్క్రిప్షన్లో మా యొక్క ఏంజల్ వన్ యాప్ లింక్ అయితే ఇచ్చిన, మీరు కనుక మా లింక్ ద్వారా జాయిన్ అయినట్టయితే మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీకైతే ఫ్రీగా లైఫ్ లాంగ్ అయితే మేము గైడెన్స్ అయితే ఇస్తాం. సో ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ట్రై చేయండి. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఒకసారి ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఎస్ఐపి అని ఉంది. అంటే మంత్లీ ఇన్వెస్ట్మెంట్ దగ్గర సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, అంటే దగ్గర మంత్లీ 100 రూపాయలు అయితే నేనైతే సెట్ చేసిన. ఇక్కడ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ రేట్ పర్ యానం అని అయితే ఉంది. నేనైతే 12% అయితే సెట్ చేసిన. ప్రతి ఫండ్ కూడా మనకి చూసుకున్నట్టయితే 12% అయితే మనం మ్యాక్సిమం అయితే మనం అయితే వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టైం పీరియడ్ చూసుకోండి, 3 ఇయర్స్ అయితే పెట్టిన. ఫస్ట్ నెలకి 100 రూపాయలు మనం కనుక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే 3 ఇయర్స్కి ఎంత వస్తుంది. ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనం పెట్టేది 3 ఇయర్స్కి 3600, మనకి రిటర్న్స్ చూసుకున్నట్టయితే 708 రూపాయలు, టోటల్ చూసుకున్నట్టయితే 4308 రూపాయలు. సో ఇట్లా ఒక 5 ఇయర్స్ వరకు పెట్టుకున్నాం అనుకుందాం. జస్ట్ ఒక 5 ఇయర్స్ వరకు మనకు 5 ఇయర్స్ వరకు చూసుకున్నట్టయితే మనం పెట్టేది నెలకి 100 రూపాయలు, టోటల్ చూసుకున్నట్టయితే 6000, రిటర్న్స్ చూసుకున్నట్టయితే 2110 రూపాయలు, టోటల్ చూసుకున్నట్టయితే 8110 రూపాయలు. సో ఇప్పుడు ఒకసారి 10 సంవత్సరాలు కనుక మనం నెలకి 100 రూపాయలు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మనం టోటల్ పెట్టేది 12000, మనకి రిటర్న్స్ చూసుకున్నట్టయితే 10404 రూపాయలు, టోటల్ చూసుకున్నట్టయితే 22404 రూపాయలు. అయితే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి మీకు కాంపౌండింగ్ పవర్ అనేది అయితే అర్థమవుతుంది. మంచిగా క్లియర్గా అర్థం చేసుకోండి. కాంపౌండింగ్ పవర్ అంటే మనం చిన్నప్పుడు అనుకునేది కదా, 1 రూపాయి 2 రూపాయలు 2 కలిస్తే 4 4 8 8 9 16 16 32 64. సో దీన్ని మనం కాంపౌండింగ్ అంటాం. సో అదే ఇప్పుడు మనకి మ్యూచువల్ ఫండ్స్లో కాంపౌండింగ్ పవర్ అనేది అయితే ఇప్పుడు మీకు అర్థమవుతుంది. క్లియర్గా అర్థం చేసుకోండి. ఇక్కడ 10 సంవత్సరాల నుంచి మనం ఏకంగా ఒక 20 సంవత్సరాలు కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసినాం అనుకుందాం. నెలకి 100 రూపాయలు 20 సంవత్సరాలు కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే టోటల్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసేది 24000, మనకు వచ్చేది 67,986 రూపాయలు. సో ఇంకొక 5 ఇయర్స్ కనుక మనం వెయిట్ చేసినాం అనుకుందాం. ఇక్కడ చూసుకోండి, 1,40,221. అంటే మనకి 20 ఇయర్స్ వచ్చేటువంటి రిటర్న్స్ ఇక్కడ మనం 20 ఇయర్స్ నుంచి ఇంకొక 5 ఇయర్స్ వరకు వెయిట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా అయితే వచ్చినాయి. సో దీన్నే కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంటారు. 20 ఇయర్స్ దాకా ఒక ఎత్తు, 20 ఇయర్స్ తర్వాత మనకి మిగిలిన 5 ఇయర్స్ అయితే ఇంకొక ఎత్తు. ఇందాక 67,000 ఏమో చూపెట్టింది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే 1,40,000, అంటే దగ్గర డబల్ అయిపోయింది జస్ట్ 5 ఇయర్స్లోనే. సో ఇక్కడ 1,40,000 రిటర్న్స్ అయితే వచ్చింది. మనం టోటల్ చూసుకున్నట్టయితే 1,70,000. మనం టోటల్ ఇప్పటివరకు ఇన్వెస్ట్మెంట్ చేసింది 30,000, 25 సంవత్సరాలకు గాను నెలకి 100 రూపాయలు. సో 1,40,000 కదా రిటర్న్స్. 25 ఇయర్స్ నుంచి జస్ట్ 30 ఇయర్స్ వరకు కనుక మనం వెయిట్ చేసినాం అనుకుందాం. 1,40,000 చూడండి, 2,72,000, అంటే దగ్గర ఇంకా 90% అయితే పెరిగింది. ఇంకా కొంచెం వచ్చే ఛాన్స్ ఉంటే ఇది కూడా ఆల్మోస్ట్ డబల్ అనుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే, ఒకవేళ మీరు ఏజ్ 25 ఇయర్స్ కన్నా తక్కువ ఉంటే మీరు 40 ఇయర్స్ వరకు కూడా మీరైతే ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ చూసుకుందాం 40 ఇయర్స్ అయితే పెట్టుకుందాం. ఇక్కడ చూసుకోండి, 48,000 మనం టోటల్ ఇన్వెస్ట్మెంట్ చేసేది జస్ట్ 48,000, నెలకి 100 రూపాయలు 40 సంవత్సరాల దాకా మనకి తెలియకుండా కట్ అయ్యి మన మ్యూచువల్ ఫండ్స్లో యాడ్ అయితే జస్ట్ 100 రూపాయలు. మనకి ఇక్కడ చూసుకోండి, టోటల్ చూసుకున్నట్టయితే 9,31,300 రూపాయలు రిటర్న్స్ చూసుకున్నట్టయితే. అదే టోటల్ చూసుకున్నట్టయితే 9,79,307 రూపాయలు. సో ఒకసారి చూసుకోండి, జస్ట్ నెలకి 100 రూపాయలు కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మనకి తెలియకుండా ఆటోమేటిక్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అయినట్టయితే 9,79,000, అంటే దగ్గర ఒక 10 లక్షలు. సో ఇంకా కొన్ని ఫండ్స్ ఏంటంటే దగ్గర
15% వరకు కూడా కొన్ని అయితే ఇస్తాయి. సో అది చాలా ఎక్కువ. కాకపోతే ఒక్కసారి అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 15% నెలకి 100 రూపాయలు దగ్గర దగ్గర 40 ఇయర్స్ వరకు కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే, సో ఇక్కడ చూసుకోండి మనం ఇన్వెస్ట్మెంట్ చేసింది వచ్చేసి 48,000. టోటల్ రిటర్న్స్ చూసుకున్నట్టయితే 22,56,667 రూపాయలు. ఇక్కడ టోటల్ చూసుకున్నట్టయితే టోటల్ వాల్యూ చూసుకున్నట్టయితే 23,04,667 రూపాయలు. ఒకవేళ 15% కనుక ఇచ్చినట్టయితే ఏంటంటే మరి స్టాక్ మార్కెట్ ఇప్పుడు రాబోయే ఫ్యూచర్ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా స్టాక్ మార్కెట్దే మనకు ఫ్యూచర్లో ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య చాలామంది అయితే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, ట్రేడింగ్ చేసుకోనికి ఎక్కువ మొగ్గు అయితే చూపుతూ ఉన్నారు. సో ఇదేంటంటే మన ఇండియన్ ఎకానమీ కొంచెం బిల్డ్ కానికి మంచి అవకాశం అని అయితే చెప్పుకోవచ్చు. సో దాన్ని బట్టి చూసుకుంటే రిటర్న్స్ కూడా కొంచెం ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో 48,000 మనం ఇన్వెస్ట్మెంట్ చేసేది అంటే టోటల్ మనకు వచ్చేసి 23,04,000 ఫ్రెండ్స్. ఒకసారి చూసుకోండి, జస్ట్ నెలకి 100 రూపాయలు మనకి తెలియకుండా మ్యూచువల్ ఫండ్స్లో కట్ అవ్వడం ద్వారా ఇలాంటి అమౌంట్ని అయితే, ఇలాంటి కాంపౌండింగ్ పవర్ని అయితే మనం మ్యూచువల్ ఫండ్స్లో అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ నేను ఇందాక చెప్పినట్టు మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు కనుక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కింద మా యొక్క ఏంజల్ వన్ యాప్ లింక్ అయితే ఇచ్చినాం. మేమైతే ఫ్రీగా గైడెన్స్ మీకైతే లైఫ్ టైం అయితే ఇస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక ఇది ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో వస్తే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలా డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.